Hello everyone, అందరు కూడా నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్. మై నేమ్ ఇస్ సాయి ఫ్రమ్ గణపతి ప్రాపర్టీస్. మీ దగ్గర ఓన్లీ 17 lakhs ఉంటే చాలు, మీ దగ్గర కేవలం ఒక 15 లక్షలు ఉంటే చాలు, మనం ఒక మంచి ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్మెంట్ చేసి షార్ట్ పీరియడ్ లోని మంచి రిటర్న్స్ వచ్చే విధంగా ఒక మంచి వెంచర్ లాంచింగ్ లోని అతి తక్కువ బడ్జెట్ లోని మనకి ఓపెన్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఒక 15 లక్షలు పెట్టుబడి పెడితే ఒక 2 సంవత్సరాల తర్వాత 30 లక్షలు అనేవి రిటర్న్స్ 100% వస్తాయి. దానికి నేను గ్యారంటీ ఇస్తా. ఈ ప్రాజెక్టు లొకేషన్ కానీ అండ్ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కానీ, ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రైస్ కానీ, మోర్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి. వీడియోని స్కిప్ చేయకుండా అండ్ లాస్ట్ ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో ఎవ్రీడే ప్రాపర్టీస్ వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి ప్రాపర్టీ యొక్క అప్డేట్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అప్డేట్ వస్తుంది. ఈ ప్రాజెక్టు లొకేషన్ వచ్చేసి మనకి తూప్రాన్ దగ్గర ఉంటుంది. మేడ్చల్ నుండి తూప్రాన్ వరకు డిస్టెన్స్ 22 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ ఇప్పుడు ఓఆర్ఆర్ రింగ్ రోడ్ ఉంది కదా, ఓఆర్ఆర్ రింగ్ రోడ్ నుండి తూప్రాన్ వరకు 25 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అయితే అక్కడ త్రిబుల్ రింగ్ రోడ్ వస్తుంది, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మీ అందరికీ ఐడియా ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది తూప్రాన్ దగ్గర. తూప్రాన్ టోల్గేట్ దాటిన తర్వాత, ఫ్లైఓవర్ దాటిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. ఆ రీజనల్ రింగ్ రోడ్ అనేది అక్కడ టోటల్ గా 120 ఎకరాలలో ఆ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. చుట్టూ ఇట్లా 8 ఆకారంలో ఉంటుంది. మనకి 120 ఎకరాలలో ఆ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది కాబట్టి ఆ రీజనల్ ని బేస్ చేసుకొని ఈ వెంచర్ అయితే డెవలప్మెంట్ చేయడం అనేది జరిగింది. ఆ రీజనల్ రింగ్ రోడ్ నుండి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో మన వెంచర్ ఉంటుంది. అండ్ హైవే ఫేసింగ్ లో మనకి వెంచర్ అనేది ఉంటుంది. హైవే నుండి జస్ట్ 400 మీటర్ డిస్టెన్స్ లో మన వెంచర్ ఉంటుంది. అండ్ హైవే నుండి 5 minutes వాకబుల్ డిస్టెన్స్ లో మన వెంచర్ అయితే ఉంటుంది. అయితే ప్రాజెక్టు నేమ్ వచ్చేసి సుమనోరా టౌన్షిప్. ఈ సుమనోరా టౌన్షిప్ అనేది భూమి స్పేస్ కంపెనీకి సంబంధించింది. భూమి స్పేస్ కంపెనీ అనేది మార్కెట్ లో 12 years నుంచి రన్ అవుతుంది. ఈ 12 years లో టోటల్ గా 18 వెంచర్లు కంప్లీట్ చేసింది. మంచి కంపెనీ అండ్ మంచి నమ్మకం ఉన్న కంపెనీ ఇది. అయితే ఈ కంపెనీ నార్త్ హైదరాబాద్ లో ఆల్మోస్ట్ హైవే ఫేసింగ్ లో ఉంటాయి అన్ని వెంచర్లు. మనకి మనోరాబాద్ నుండి చేగుంట నార్సింగ్ వరకు అన్ని హైవే ఫేసింగ్ లో వెంచర్స్ అనేది డెవలప్మెంట్ చేయడం అనేది జరిగింది. టోటల్ గా 18వ వెంచర్. ఇప్పుడు ఈ వెంచర్ అనేది వెంచర్ లాంచింగ్ లో ఉంది. అయితే మనకి ప్రాజెక్టు ఎలాగైతే డెవలప్మెంట్ అవుతుందో, ప్రాజెక్టు డెవలప్మెంట్ అయ్యే కొద్దీ నెలకి 1000 రూపీస్, నెలకి 1000 రూపాయలు ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుతుంది. నెలకి 1000 రూపాయలు కంపెనీ అనేది ఇంక్రీజ్ చేసేది. వన్స్ ఒకసారి ఆ ప్రాజెక్ట్ అనేది టోటల్ గా 50 ఎకరాలలో ఉంటుంది. చుట్టూ ప్రహరీ కూడా ఉంటుంది. అండ్ ప్రాజెక్ట్ వచ్చేసి డిటిపిసి లేదా అప్రూవ్డ్ విత్ గేటెడ్ కమ్యూనిటీ. అంటే ఇక్కడ మనము ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్టయితే కంపెనీ అనేది కస్టమర్ బెనిఫిట్ చాలా ఇస్తుందండి. మీరు మార్కెట్ లో ఎక్కడైనా చూడండి, 12 years వరకు గేటెడ్ కమ్యూనిటీ సెక్యూరిటీ ఏ కంపెనీ కూడా ఇవ్వదు. అయితే ఈ భూమి స్పేస్ కంపెనీ అనేది 12 years వరకు కస్టమర్ బెనిఫిట్ ఇస్తుంది. 12 years వరకు ప్లాట్ మెయింటెనెన్స్ చేసుకుంటుంది అండ్ గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్ గా 50 ఎకరాలలో ఉంటుంది. తూప్రాన్ దగ్గర ఉంటుంది. తూప్రాన్ నుండి 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో మన వెంచర్ అనేది ఉంటుంది. అండ్ అందులో సిసి రోడ్స్ కానీ, పవర్ సిస్టమ్ కానీ, అండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అండ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్నీ ఉంటాయి. అయితే ఈ కంపెనీ అనేది టోటల్ గా సిస్టమేటిక్ ఉంటుందండి. కంపెనీ టోటల్ గా సిస్టమేటిక్ తో మార్కెట్ లో పనిచేస్తుంది. ఈ కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్స్, ప్రతి ప్రాజెక్ట్ బ్రోచర్ అనేది ఉంటుంది. అయితే ఈ సుమనోరా టౌన్షిప్ కి సంబంధించిన బ్రోచర్ అనేది మీకు చూపిస్తా, ఒకసారి చూడండి. ఇది అండి బ్రోచర్. మనకి ఈ సుమనోరా టౌన్షిప్ కి సంబంధించిన బ్రోచరు. ఇందులో మనకి phase 1 ఉంటుంది, phase 2 ఉంటుంది. phase 1 వచ్చేసి 40 acres ఉంటుంది అండ్ phase 2 వచ్చేసి 10 acres ఉంటుంది. దానికి దీనికి మనకి 1000 రూపీస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అంటే ఎందుకంటే మనకి హైవే నుండి వాకబుల్ డిస్టెన్స్ లో, హైవే నుండి 400 మీటర్ డిస్టెన్స్ లో ప్రాజెక్ట్ అనేది ఉంది. ఫుల్ డిమాండ్ అనేది ఫ్యూచర్ లో రాబోతుంది, 100% వస్తుంది. ఎందుకంటే మనకి హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ వరకు టోటల్ 350 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. అయితే ఈ నార్త్ హైదరాబాద్ లో ఇది జాతీయ రహదారి కదా, నేషనల్ హైవే 44. మీరు ఒకసారి ఈ రోడ్లోకి వెళ్తుంటే మీరు ఒకసారి రోడ్డు పైన అబ్జర్వ్ చేయండి. AH44 అని ఉంటుంది. అంటే ఏషియాలోని అతిపెద్ద హైవే, అతిపెద్ద హైవే నేషనల్ హైవే అండి. AH43 అని ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఇది 6 lane హైవే కాబట్టి అన్ని ఫ్లైఓవర్స్ వస్తున్నాయి.
ఈ నుంచి ఆదిలాబాద్ వరకు డిఫరెంట్ ఎక్కువ కిలోమీటర్స్ ఉంది కాబట్టి ఈ నార్త్ హైదరాబాద్ లో గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఎక్కడైతే మనకి గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయో అక్కడ గవర్నమెంట్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ అనేవి ఎక్కువ వస్తాయి. అయితే ఎక్కడైతే గవర్నమెంట్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ అనేవి వస్తాయో అక్కడ ల్యాండ్ అనేది డిమాండ్ చాలా పెరుగుతుంది. నేను ఇది గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే ఒకప్పుడు మేడ్చల్ల ఓఆర్ఆర్ రింగ్ రోడ్ రాకముందు గజము 5,000 నుండి 6,000 ఉండేది. ఒక 5-6 years బ్యాక్స్ హెచ్ఎండిఏ లేఅవుట్లలో 5-6 సంవత్సరాల కింద మేడ్చల్లో 5,000 నుండి 6,000 గజం ఉండేది. అయితే ఓఆర్ఆర్ రోడ్ ఎప్పుడు వచ్చిందో, రోడ్ కనెక్టివిటీ ఎప్పుడు పెరిగిందో, ఇది 6 lane హైవే మాస్టర్ ప్లాన్ లో ఎప్పుడుందో, ఇప్పుడు ప్రజెంట్ నడిచేది 50 నుండి 60,000 మధ్యలో నడుస్తుంది మంచి ప్రైమ్ లొకేషన్ లోని. అంటే మనకి 6,000 డిఫరెంట్ ఎక్కడ అండ్ 16,000 డిఫరెంట్ ఎక్కడ, అంటే చాలా డిఫరెంట్. అంటే ఇంత షార్ట్ పీరియడ్ లోనే పెరిగింది. ఎందుకు పెరిగిందంటే ఓఆర్ఆర్ రింగ్ రోడ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇక్కడ మేడ్చల్ అనేది హైదరాబాద్ లో కలిసిపోతుంది కాబట్టి ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది ఇక్కడ. అయితే నేనేమంటున్నా అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి మనం ఎంత తక్కువ బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత రిటర్న్స్ అనేవి పక్కా వస్తాయి, గ్యారంటీ. ఇప్పుడు మేడ్చల్ మీరు 30,000-35,000 పెర్ యార్డ్ ఉంది కొంచెం లోపలికి వెళ్తే. అంటే మనం 30,000-35,000 ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్మెంట్ పెడితే 60-65-70,000 కానీ ఎక్కువ గ్రోత్ ఉండదు. అదే మీరు ఇక్కడ 14,000 పెర్ యార్డ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆఫ్టర్ 2 years తర్వాత 30,000 కానీ 100% గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే ఈ 2 years తర్వాత 30,000 అనేది తక్కువ చిన్న బడ్జెట్ అయిపోతుంది అప్పుడు కదా. అంటే మనం ఎంత తక్కువ బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత రిటర్న్స్ అనేవి పక్కా వస్తాయి, అది గ్యారెంటీ సార్. అయితే ఈ సుమనవరం టౌన్షిప్ కి సంబంధించిన బ్రోచర్ ఇది. ఇందులో ఇప్పుడు పెర్ యార్డ్ phase 1 వచ్చేసి 13,999 పెర్ యార్డ్ ఉంది, phase 2 వచ్చేసి 15,999 పెర్ యార్డ్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ సెప్టెంబర్ కదా, నెక్స్ట్ అక్టోబర్ phase 1 లా ఇది 14,999 పెర్ యార్డ్ అవుతుంది. ఇది 14,999 రూపాయలు పెర్ యార్డ్ అవుతుంది. ఇందులో phase 2 లో వచ్చేసి 15,999 పెర్ యార్డ్ అవుతుంది. అంటే ఇక్కడ ప్రాజెక్ట్ ఏంటంటే ప్రాజెక్టు డెవలప్మెంట్ అయ్యే కొద్దీ నెలకు 1,000 రూపాయలు ఇంక్రీజ్ అవుతుంది. అందుకే నేను కన్ఫర్మ్ గా ఇంత కాన్ఫిడెన్స్ గా నేను మీకు చెప్తున్నాను. ఒక 2 సంవత్సరాలలో డబల్ అవుతుందని నేను ఇంత కాన్ఫిడెన్స్ గా మీకు చెప్తున్నాను. అంటే ఇప్పుడు లోకల్ మార్కెట్ ల రేటు మంత్లీ 1,000 రూపీస్ పెరుగుతుందో పెరగదో తెలియదు, కానీ అక్కడ మంత్లీ 1,000 రూపీస్ ఇంక్రీజ్ అయితే పక్కా అవుతుందండి. అక్కడ మన ప్రాజెక్ట్ లో మన కస్టమర్స్ చాలా మంది కొన్నారు. ఒక్కొక్క పర్సన్ వచ్చేసి 300-400 స్క్వేర్ యార్డ్ లో ప్లాట్ పర్చేజ్ చేసినారు. ఎందుకంటే ప్రాజెక్టు చాలా అద్భుతంగా డెవలప్మెంట్ చేశారు. మీరు ఒకసారి ప్రాజెక్ట్ విజిట్ చేయండి. వన్స్ మీరు కొనాలో కొనవద్దు అనేది మీకే డిసైడ్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఏంటంటే ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అనేది అంత అద్భుతంగా ఉంటుంది. అయితే ఎవరైనా ఇప్పుడు మీరు చిన్న బడ్జెట్, ఇప్పుడు ఒక 15-20 lakhs అనేవి ఏ పర్సన్ దగ్గరనైనా ఉంటాయి. ఇప్పుడు ఎంత చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు పొలిటికల్ లీడర్ కానీ, బిజినెస్ మ్యాన్ కానీ, అండ్ సినిమా యాక్టర్ కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు ధనవంతులు అవుతున్నారు. అయితే నేనేమంటున్నా అంటే మీ దగ్గర కేవలం ఒక 15 నుండి 20 లక్షల మధ్యలో ఉంటే మీ పిల్లల భవిష్యత్తు గురించి, మీ పిల్లల స్టడీస్ గురించి మీరు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీ పిల్లల కోసం చేయండి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 2 years వదిలిపెట్టండి, 100% డబుల్ రేటు నేను ఇప్పిస్తా, అది నాదే గ్యారంటీ. మాకు ఆఫీస్ వచ్చేసి మేడ్చల్లో ఉంటుంది, ఇది హెడ్ ఆఫీస్ వచ్చేసి కుంపల్లిలో ఉంటుంది. మీకు మోర్ డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలంటే స్క్రీన్ పై నెంబర్ కనిపించడానికి కాంటాక్ట్ చేయండి, పూర్తి వివరాలు ఇంకా మీకు చెప్తాను. అయితే వన్స్ నేనేమంటున్నా అంటే మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేయండి, మీరు కొనాలా వద్దా అనేది మీకు మీరే డిసైడ్ చేసుకోండి. మీకు ప్రాజెక్ట్ నచ్చితేనే ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేదంటే లేదు. ప్రాజెక్ట్ అనేది చాలా టైటిల్ క్లియర్ గా ఉంటుంది, ఎలాంటి లిటికేషన్స్ ఉండదు. ఎందుకంటే మనకి 30 years లింక్ డాక్యుమెంట్ కంపెనీ అనేది ఇస్తుంది. 30 years లింక్ బుక్లెట్ ఉంటుంది, ఆ బుక్లెట్ మనకి కంపెనీ మంజూరు చేస్తుంది. ప్రాపర్టీ ఫుల్ టైటిల్ అయితే క్లియర్ ఉంటుంది, ఎలాంటి డౌట్ అయితే లేదు. మీరు మంచి రిటర్న్స్ పెట్టుబడి పెట్టండి, మీకు తప్పకుండా రిటర్న్స్ అనేవి 100% వస్తాయి. మీకు ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి సరైన సమయం ఇదే అండి. ఇప్పుడు సమయం అనేది ఎంత ఇంపార్టెంటో మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక 5 సంవత్సరాల కింద వెళ్తే ల్యాండ్ వాల్యూ అనేది చాలా తక్కువ ఉండే, ఇప్పుడు ఇంకా ల్యాండ్ వాల్యూ అనేది చాలా 5 years లో చాలా ఇంక్రీజ్ అయిపోయింది. ఆఫ్టర్ 5 years లో ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ల్యాండ్ వాల్యూ అనేది ఎప్పటికప్పటికి ఇంక్రీజ్ అయితేనే ఉంటుంది, కానీ డిక్రీజ్ అయితే ఎప్పుడు కాదు. మీరు అయితే మంచి పెట్టుబడి పెట్టండి, సమయానికి పెట్టుబడి పెట్టండి, మీరు మంచి రిటర్న్స్ తీసుకోండి ఫ్యూచర్ లో. మోర్ డీటెయిల్స్ గురించి స్క్రీన్ పై నెంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ చేయండి. మరిన్ని పూర్తి వివరాలు మేము కాల్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.